వెల్కమ్ టు ఐ న్యూస్. గ్లోబల్ ట్రేడ్ మార్కెట్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకంపనలు సృష్టించారు. ఇరాన్ తో బిజినెస్ చేసే ఏ దేశం పైనైనా సరే ఏకంగా 25% టారిఫ్ విధిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన డెడ్లీ వార్నింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా చైనాతో 3 నెలల క్రితమే కుదుర్చుకున్న ట్రేడ్ ఒప్పందానికి ఈ నిర్ణయం తూట్లు పొడిచేలా కనిపిస్తోంది. అసలు ట్రంప్ తీసుకున్న ఈ మాక్సిమం ప్రెజర్ ప్లాన్ ఏంటి? భారత్ ఎగుమతులపై దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఇరాన్ ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా ఆయన వేసిన కొత్త ఎత్తుగడ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇరాన్ తో బిజినెస్ చేస్తారా? అయితే అమెరికాకు 25% ఎక్స్ట్రా టారిఫ్ కట్టాల్సిందే అంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలు ఇరాన్ తో ఏదో ఒక రకమైన ట్రేడ్ రిలేషన్స్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ముళ్లపైన నడుస్తున్నట్టు తయారైంది. ఈ నిర్ణయం వల్ల మెయిన్ గా టార్గెట్ అయింది మాత్రం చైనానే. ఇరాన్ కు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ చైనా కావటం విశేషం. 2025లో ఇరాన్ ఎగుమతి చేసిన ఆయిల్ లో ఏకంగా 80% చైనాకే వెళ్ళింది. చైనాలోని చిన్న స్వతంత్ర రిఫైనరీలు ఇరాన్ నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొంటూ ప్రాఫిట్స్ గడిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన ఈ కొత్త టారిఫ్ రూల్ తో చైనా ఎకానమీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. బీజింగ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా మా ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధం అంటూ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. దీనివల్ల 3 నెలల క్రితం కుదిరిన యుఎస్ చైనా ట్రేడ్ ఒప్పందం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇక మన దేశం విషయానికి వస్తే చైనాతో పోలిస్తే భారత్ కు ఇరాన్ తో ఉన్న వ్యాపారం తక్కువే అయినా కొన్ని సెక్టార్లపై మాత్రం దీని ఇంపాక్ట్ చాలా సీరియస్ గా ఉండబోతోంది. ఇరాన్ కు అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు భారతే. ఇరాన్ దిగుమతి చేసుకునే బియ్యంలో దాదాపు 2/3 మన దేశం నుంచే వెళ్తాయి. బియ్యంతో పాటు టీ, పండ్లు, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతి చేసే భారతీయ వ్యాపారులకు ఈ నిర్ణయం పెద్ద షాక్ అని చెప్పాలి. ఎగుమతులు ఆగిపోతే ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక మన ఎగుమతిదారులు తలలు పట్టుకుంటున్నారు. కేవలం భారత్, చైనా మాత్రమే కాదు, అమెరికా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియా, టర్కీ, యుఏఈలపై కూడా ట్రంప్ విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారు. ఈ టెన్షన్ వల్ల గ్లోబల్ మార్కెట్ లో ఆయిల్ ధరలు ఇప్పటికే షూటప్ అయ్యాయి. ట్రంప్ తన మొండితనంతో ముందుకు వెళ్తారా, లేక గతంలో లాగే ఎకనామిక్ ప్రెషర్ పెరిగినప్పుడు వెనక్కి తగ్గుతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గ్లోబల్ ఎకానమీని ఒక బిగ్గెస్ట్ ట్రేడ్ వార్ వైపు నడిపిస్తోంది.